శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యా రాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఈ వారం మేషరాశి వారికి కొత్త రకమైనటువంటి ఆలోచనలతోటి, కొత్త విధి విధానాలతోటి ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయాన్ని సాధించేటటువంటి దానికి అనుకూలమైనటువంటి మార్గాలు ఉన్నాయి అని కొంతవరకు చెప్పుకోవచ్చు. అయితే బంధువులను కలవడం, చాలా ఆనందంగా గడపడం, ప్రతి విషయాన్ని కూడా బంధువులతోటి స్నేహితులతోటి పంచుకోవడం, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తగినటువంటి గుర్తింపును దక్కించుకోవడం జరుగుతాయి. అయితే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి సమస్యల నుంచి కొంత ఉపశమనము అనేటటువంటిది కనిపించే మార్గాలు ఈ వారం 100% మేషరాశి వారికి ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, వివాహ విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా దూరమయ్యి అనుకూలమైనటువంటి కలత్రం, అంటే ఆడవారికి అయితే భర్త, ఆ మగవారికి అయితే భార్య సంప్రాప్తమయ్యేటటువంటి అవకాశం అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం, అలాగే నిత్యము కూడా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఏ మాట అయితే మాట్లాడదాం అనుకుంటున్నారో ఆ మాటను ముందుగానే మనం ఎవరితోటి ఏ విధంగా మాట్లాడితే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటి ఆలోచన దృక్పథంతో మాట అనేటటువంటిది మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇది గురించి అంటే మీ మాటలో ఉండేటటువంటి చాతుర్యంతో కానీ, మీ మాటలో ఉండేటటువంటి చాకచక్యంతో కానీ ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పని పూర్తి చేయగలుగుతారు. కానీ ఆ మాట ఏ విధంగా ఉపయోగపడుతోంది, అవతల వ్యక్తి రేపొద్దున్న రోజున దీన్ని ఏ విధంగా అనుకరించి మనల్ని దెబ్బతీస్తారు అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడం, అనుకూలతలు పెరగడం, అలాగే ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకునేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ పరమైనటువంటి అనుకూలతలు ఏర్పడడం, విదేశాల నుంచి రావాల్సినటువంటి అవకాశాలు కానీ, ధనం కానీ సంప్రాప్తమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, రాజకీయంగా అభివృద్ధికి దోడ్పడేటటువంటి విధంగా సామరస్యమైనటువంటి విధానమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతాయి. విశేషమైనటువంటి విధంగా వాహన సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశం స్త్రీ పురుషుల ఉభయులకి కూడా ఈరోజు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి పరిస్థితి, జనాల్లో ఆదరణ పెరగడం, అనుకూలత పెరగడం, ఎవరైతే నిందించినటువంటి వ్యక్తులు ఉన్నారో, లేదా శత్రువులకు సంబంధించినటువంటి విధానంలో ఉన్నారో, లేదా మీ యొక్క రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో వారందరూ కూడా మీకు దాసోహం అనేటటువంటి విధానంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, రావలసినటువంటి బాకీలు రావడం, కొత్త వంగడాల ద్వారా నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది జరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరమవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని మాట పట్టింపులో ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పట్టించుకుంటే ప్రతి దాంట్లోనూ ఏదో రకమైనటువంటి సమస్య ఉంటుంది. వెన్నుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీలకు ప్రధానంగా చెప్పుడు మాటలు వినేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు అధికారులతో అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి మధ్యవర్తిత్వ పరమైనటువంటి మాటలు వినడం వలన, వాటి వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు మిశ్రమమైనటువంటి ఫలితాల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంచి అవకాశాలని చేజిక్కించుకునేటటువంటి అవకాశం కూడా ఈ సమయంలో మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
విద్యార్థిని విద్యార్థులకు గురుకులాల మీద ఉండేటటువంటి ఆసక్తి పెరగడం, పూర్వ విద్యార్థులుగా మారేటటువంటి విధానంలో ఉండడం, మనకు సంబంధించినటువంటి అంటే మన యొక్క సాంప్రదాయాలకి సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆసక్తిని పెంచుకునే విధంగా ఉండడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తమైనటువంటి విద్యార్థులకు విశేషమైనటువంటి అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. అలాగే స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి, వ్యాపారపరమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి వారికి ఈ సమయంలో పెట్టుబడుల విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధిని సాధిస్తారు. ఎటు చూసినా సరే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా మీకు చెప్పగలిగినటువంటిది ఏంటంటే నమ్మక ద్రోహం కూడా అతిగా జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు లాంటివి కానీ, హామీలు పెట్టడం కానీ, లేదా మీకు ఆస్తికి సంబంధించినటువంటి కాగితాలను కొనుగోలు అమ్మకాలు చేసేటటువంటి విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు, అతి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఉంది అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రధానంగా ఈ వారం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.